హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అలానే ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి స్వర్ణమాల దంపతులిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఎవ్రీ వెనస్డే మనం చక్కగా గీతాయనం సిరీస్ లో భాగంగా స్వాధ్యాయం చక్కగా చేసుకుంటూ ఉన్నాము. 3 శ్లోకాలు తీసుకొని దాని ఒక ధ్యాన వివరణ ఉచ్చారణ దాన్ని నేర్చుకోవడము శ్లోకం ఒక అంతరార్థం తెలుసుకుంటూ ఉన్నాము. అది మన నిజ జీవితంలోకి ఆచరించడానికి గొప్ప ఒక వన్ లైనర్ స్టేట్మెంట్ గా ఇప్పటికి కాను మనము 26 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు 27వ రోజుకి వచ్చాం మాస్టర్స్. ఈ రోజున డే 27 లో భాగంగా జ్ఞానబోధన చేయడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఇలానే జరగాలని, ఈ పారాయణం కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పత్రిజీ సార్ గారి ఆశీస్సులతో ఈ గీతాయనం అనేది మనకి ఎంతో కనువిందండి. మనకి ఎంతో ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. సో ఎవ్రీ మంత్ చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము గీతాయనం నుంచి. ఇవన్నీ కూడా మనకి పత్రిజీ సారి ఆత్మజ్ఞానం ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే. మళ్ళీ భగవద్గీతలో కూడా ఈ సందేశాలు తెలుసుకొని మనం ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ మనకు అందించిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి మరొకసారి నా గ్రాటిట్యూడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మనం సెషన్ స్టార్ట్ చేసేసుకుందాము. సో ఇవాళ మనము 3rd చాప్టర్ లోని లాస్ట్ శ్లోక అండి, 43rd శ్లోక గీతాయనంలో మనకి ఇచ్చిన దాంట్లో 43rd శ్లోకతో లాస్ట్ 3rd చాప్టర్. అది పూర్తి చేసుకొని మనం 4th చాప్టర్ లోకి ఇవాళ ఎంటర్ అవుదామండి. ఓకేనా? శ్రీ భగవానువాచ ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మరొకసారి, ఏవం బుద్ధే పరం భూత్వా సంస్థభ్యాత్మనాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మరొకసారి, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ తెలుసుకుందాము. ఉచ్చారణ: ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మనా, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓకే అండి, ఇప్పుడు మొత్తం శ్లోక చదివి వినిపిస్తాను. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మరొకసారి, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అండి, ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాము. ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొని జయింపడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని చంపి జయించు. సో దీని వివరణ ఏంటో తెలుసుకుందామండి. ధ్యాన వివరణలో, సంఘం ఇచ్చిన అల్పబుద్ధి కన్నా బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి. సంఘం చెప్పిన దానికి తల వంచరాదు. జ్ఞానం ప్రాప్తించక ముందు సంఘం ఇచ్చిన బుద్ధి మాత్రమే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది. మొదటిది అల్పబుద్ధి, రెండవది మహితాత్మకమైన బుద్ధి. సంఘబుద్ధి అనారోగ్యాలను దుఃఖాలను కలిగిస్తే ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. విశృంఖలమైన మనస్సు ఆత్మానుభవం ద్వారానే వశపరచబడుతుంది. అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది. ఆత్మజ్ఞానం తదనంతరమే
అరిషడ్ వర్గాలు మిత్ర షడ్వర్గాలుగా మారుతాయి. రజోగుణమైన, తమోగుణమైన మొట్టమొదటిగా ఆత్మలో దూకండి. ఇదే శ్రీకృష్ణుని సందేశం. ఆత్మలో దూకడం ఎలా? అది ఆనాపానసతి అభ్యాసం ద్వారానే జరుగుతుంది. ఓకే అండి. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడమే. ఈ శ్లోకం ద్వారా కూడా మనకి ఏం అర్థమవుతుంది అంటే, సో మనకి 2 లోకాలున్నాయి. ప్రాపంచిక లోకం ఉంది, ఆధ్యాత్మిక లోకము. 2 ప్రపంచాలు ఉన్నాయి. కాయిన్‌కి ఎలా అయితే 2 సైడ్‌లు ఉంటాయో, అలానే మన జీవితం కూడా రెండిటితో ముడిపడి ఉంది. భౌతికతలో ఉంది, మరి ఆధ్యాత్మికతలో కూడా ముడిపడి ఉంది. కానీ ఆత్మజ్ఞానం తెలియకముందు మనం కూడా ప్రాపంచిక అంటే భౌతిక ప్రపంచంలోనే మునిగిపోయున్నాము. అక్కడ సంఘం నుంచి వచ్చిన జ్ఞానమే మనకుంది. మన సంసారంలో, మన సర్కిల్, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన సొసైటీ మనకిచ్చిన బిలీఫ్ సిస్టమ్ కానివ్వండి, నమ్మకాలు, విశ్వాసాలు ఇవన్నీ కూడా మన మీద బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాయి. అదే మనం నమ్ముకుంటూ ఇన్ని రోజులు మనం దాన్నే ఫాలో చేసుకుంటూ అదే కరెక్ట్ అనుకోని మనం ఉండిపోయాం. ఎప్పుడైతే మరొక కోణం ఉందో, మన జీవితంలో మరొక కోణాన్ని తెలుసుకున్నామో, ఆధ్యాత్మిక ప్రపంచం అనే కోణంలో, అక్కడ ఆత్మజ్ఞానం లభించాక మనకి ఆత్మబలమే ముఖ్యమైనది బుద్ధి బలం కన్నా అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. అంతే గదండీ! బుద్ధి బలము కావాలి. బుద్ధి బలంతో కన్నా అతి ము ముఖ్యమైనది ఏంటి అంటే ఆత్మబలము. ఎప్పుడైతే ఆత్మబలం ఉంటుందో అప్పుడు బుద్ధి బలం ఉన్నా కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి లైఫ్‌లో అర్థమవుతూ ఉంటుంది. లేదు అంటే మనము పడిపోయే ఛాన్సెస్ అన్నమాట. జీవితంలో ఏదో ఒక్కసారి మనము కింద పడిపోతూ ఉంటామన్నమాట. ఆ పైకి రావాలి అంటే మళ్ళీ మనకి ఆత్మబలం కావాలి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో సొసైటీ నుంచి కానివ్వండి, మన సంబంధ బాంధవ్యాల్లో కానివ్వండి, ఎన్నో రకాలుగా మనల్ని ఇవి చుట్టుముడుతూ ఉంటాయి సమస్యలు. ఇలాంటి టైంలో మనకి బుద్ధి బలం మాత్రమే సరిపోదండి. అది కొన్ని రోజులు మాత్రమే. ఆ బుద్ధి బలం అనేది కొంతసేపు మాత్రమే. కానీ అందులోని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనము ఆత్మబలం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో ఆత్మ జ్ఞానం వైపు, అప్పుడు మనకి ఆత్మబలం వస్తుంది. ఈ ఆత్మబలంతో ఏదైనా సాధించుకోగలము. ఏదైనా కూడా మనం సులువుగా తప్పించుకోగలము. సమస్యల్ని దాని యొక్క అంతరార్థము ఇంకా అవగాహన చక్కగా ఉంటుంది. మనకి సమస్య పట్ల అవగాహన అన్నది పెరుగుతుందండి. ఇది ముఖ్యమైన విషయము. లేదంటే మనకి ఎన్నో రకాలైన క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మన మైండ్‌లో కన్‌ఫ్యూజన్స్ పెరుగుతూ ఉంటాయి. ఏది నమ్మాలి? ఏది కరెక్టు? ఎక్కడికెళ్ళాలి? ఈ సమస్యను ఎలా తీర్చుకోవాలని సతమతం అయ్యే లోపల మనకి ఈ ఆత్మజ్ఞానము, ఈ ఆత్మ బలము, ఆత్మ విశ్వాసము, ఆత్మ యొక్క శక్తులు ఎప్పుడైతే మనలో ఉద్భవిస్తాయో ధ్యాన సాధన ద్వారా అప్పుడు మనం చక్కగా ఈ జీవితాన్ని చాలా సునాయాసంగా దాటవచ్చు. జీవిత పర్పస్‌ని మనం తెలుసుకొని దానికి మనం అలైన్ అయిపోగలుగుతాము. అప్పుడు మనం సులువుగా దాటగలుగుతాం. మనకి అందులో ఉన్న లోటుపాట్లు, అవగాహన, ఈ జీవితం పట్ల ఒక అర్థము, ధ్యేయము ఇవన్నీ కూడా అర్థమవ్వి మనము మన మీద మనము ఫోకస్ చేసుకోవడం మొదలుపెడతాము. ఇంకప్పుడు సంఘం మీద చేతులెత్తాము. మన ఇంట్లో వ్యక్తుల మీద చేతులెత్తి మనము కంప్లెయినింగ్ అనేది పూర్తిగా మానేస్తాము. మన మీద మనం ఫోకస్ చేసుకొని, మన సాధన మీద మనము ఎక్కువ టైం పెడుతూ, మన ఆత్మ పురోగతి వైపు మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకి ఈ జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది. ఒక ఎరుకైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ బలమే గొప్పది అన్నది అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటామండి. అప్పుడు మనకి ఈ సంఘం ఇచ్చిన బుద్ధి ఎంతవరకనేది మనకి అక్కడ అర్థమైపోతుంది. ఇది చాలా చిన్నది. దీనికంటే మించినది ఆత్మ విద్య, ఆత్మ బలం అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది అని మనం ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాము. సో, ఈ శ్లోకం మనకి ఇదే చెప్తుందండి. సో, సంఘపరమైన బుద్ధి మనకి ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం తెలిసాక దీనికైనా ప్రాముఖ్యమైనది ఆత్మ బలం అన్న విషయాన్ని తెలుసుకొని మనము దాని వైపులు అడుగులు వేసుకుంటూ మన ఆత్మ బలాన్ని పెంచుకుంటూ ఉంటామన్నమాట. సో, కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడికి సంఘం ఇచ్చిన బుద్ధి బలం కంటే కూడా మనకి ఆత్మ బలము ఎంతో శ్రేయస్కరము. అది మనకి జీవితానికి ఒక పరమార్థాన్ని ఇస్తుంది అని ఇక్కడ మనకి కృష్ణుల వారు అర్జునుడికి చెప్పే దాంట్లో మనకి అర్థమవుతుందండి.
సో మన పత్రిజీ సార్ కూడా ఇలాగే అన్ని రకాలుగా మనకి చెప్పేశారు. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే. మళ్ళీ ఇక్కడ గీతాయనంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇలా ఎప్పుడైతే ఆత్మబలం మనకి ఆత్మబుద్ధి పెరుగుతూ ఉంటుందో, మనలోని అరిషడ్ వర్గాల్నే ఏదైతే మనం శత్రువులుగా భావిస్తున్నామో, మనలోని శత్రువుల్ని మిత్రులుగా కూడా మనం మార్చుకోగలుగుతాం. ఏది ఎక్కడ ఎంత వాడుకోవాలో అన్న అవగాహన మనకు పెరుగుతుందండి. అవన్నీ కూడా ఉండాలి. ఎంతో కొంత కామం, ఎంతో కొంత క్రోధం అన్నీ కూడా అవసరమే. కానీ ఎక్కడ, ఎలా, ఎంత అన్న పరిమాణంలో వాడుకోవాలి అన్న విషయాన్ని మనకి తెలుస్తుంది. సో అవన్నీ కూడా మిత్ర షడ్వర్గాలుగా మారతాయి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనలో వికసిస్తుందో, ఆ బుద్ధి వికసించినప్పుడు, ఆత్మ బలం పొందినప్పుడు, ఆత్మ బుద్ధి పెరిగినప్పుడు మనము అరిషడ్ వర్గాల్ని కూడా మిత్ర షడ్వర్గాలుగా మార్చుకోగలుగుతాము. సో దీనికన్నిటికీ చేయాలి అంటే, ఇవన్నీ సాధించుకోవాలంటే మనకున్న ఏకైక మార్గం ఏంటండి? ధ్యానము. సో సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అన్నది మళ్ళీ మళ్ళీ మనకి అర్థమైపోతూ ఉంది ఈ శ్లోకాల ద్వారా. సో ధ్యానం యొక్క విశిష్టత ఎంత ఉన్నది అని భగవద్గీతలో కూడా మనకి అదే చెప్పి ఉన్నారండి. ప్రతి శ్లోకానికి లాస్ట్ ఇంకా ఏం మిగిలింది అంటే ధ్యానంలోకి రావాలి. ఆత్మని తెలుసుకోవాలంటే ధ్యానంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్క ఆత్మస్వరూపులము అయిన వాళ్ళందరం కూడా మనము. కాకపోతే ఒకరు ముందు వస్తున్నారు, ఒకరు వెనక వస్తున్నారు. కానీ అందరి అంతిమ లక్ష్యం ఇక్కడికి రావాల్సిందే. ఆ జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి అంటే. ఓకే అండి, అర్థమైందా ఈ శ్లోకం? సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోక అండి 4th చాప్టర్ లోకి వెళ్తున్నాము. సో 4th చాప్టర్ లోని 5th శ్లోక. ఓకే అండి, 4th చాప్టర్ 5th శ్లోకం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మరొకసారి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ చూద్దాము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి త్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఓకే అండి, ఇప్పుడు మొత్తం శ్లోక చదివి వినిపిస్తాను. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మరొకసారి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓకే అండి, అర్థమైందా శ్లోక ఉచ్చారణ? ఓకే, ఇప్పుడు మనము తాత్పర్యంలోకి వెళ్దాము. ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. అవి నాకు తెలుసు, నీకు తెలియవు అని కృష్ణుల వారు చెప్పు ఉన్నారు. ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దామండి. ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే జన్మ పరంపర ఉంది. జీవితానికి ఎన్ని కోణాలో జన్మ పరంపరలో అన్ని జన్మలు తప్పవు కదా. అన్ని కోణాలను దర్శిస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు. మొట్టమొదటిది శైశవాత్మ అంటే ఇన్ఫాంట్ సోల్ గా మానవ శరీరంలో ప్రవేశిస్తాడు.
తర్వాత బాలాత్మ అంటే బేబీ సోల్ గా కొన్ని జన్మలు గడుస్తాయి. బాలాత్మ నుండి యవ్వనాత్మ యంగ్ సోల్ గా కొన్ని జన్మలు, దాని నుండి ఇంకొన్ని జన్మలలో పరిణితి చెందిన ప్రౌఢాత్మ అంటే మెచ్యూర్ సోల్ గా, ఆ తరువాత వృద్ధాత్మ ఓల్డ్ సోల్ గా ఇంకొన్ని జన్మలు, విముక్త ఆత్మ ట్రాన్స్‌డెంటల్ సోల్ గా మరికొన్ని జన్మల తర్వాత చివరికి పూర్ణాత్మగా ఇన్ఫినిట్ సోల్ గా మారి ఇంక జన్మలు లేకుండా చేసుకొని ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది. జన్మ పరంపరలోని తుది దశలలో తాను ఎవరో తెలుసుకోవాలన్న కోరిక మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసువుగా మారుతాడు. జిజ్ఞాసు ఒకానొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు. సదా దేహం వేరు, దేహి వేరు. దేహి అనేకానేక జన్మలు తీసుకుంటుంది. చివరాఖరిగా నేను దేహం కాదు, దేహి అని అర్థం అవుతుంది. కనుక ఒక యోగికి, ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలుసుంటాయి. ఇతరుల జన్మలు తెలుసుంటాయి. యోగి కాని వాడికి ఇవేవీ తెలియవు. కనుకనే అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు. ఓకే అండి. సో చాలా చక్కటి శ్లోకం ఇది. ఈ మీనింగ్ తెలుసుకుంటే మనం ఆల్రెడీ ఈ విషయాన్ని తెలుసుకొని ఉన్నాము. సో మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందామండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఈ ఒక్క జన్మ మాత్రమే కాదు, ఎన్నో జన్మల నుంచి మన ప్రయాణం అనేది ఆత్మకు జరుగుతుంది. అసలు ఆధ్యాత్మికత అంటే మీ ఉన్న ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత అంట. ఎంత చక్కగా ఆ పేరు ఇవ్వబడింది చూడండి. ఆది నుండి ఉన్న ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత అంటే. ఓకే. సో అలా మన ఆత్మ యొక్క జర్నీ భూలోకంలో ఎప్పుడు మొదలైందండి? ఖనిజ సామ్రాజ్యం నుంచి మొదలైంది. అలా వృక్ష సామ్రాజ్యము, తర్వాత జంతు సామ్రాజ్యం, తర్వాత మానవ సామ్రాజ్యం, తర్వాత దైవ సామ్రాజ్యం. ఇలా 5 సామ్రాజ్యాల రూపంలో ఈ భూలోకంలో ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనేది మొదలైంది. అక్కడ మానవ జన్మ ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ నుంచి మానవుడిగా ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇలా ఇన్ఫాంట్ సోల్స్ అని, బేబీ సోల్స్ అని, యంగ్ సోల్స్ అని, మెచ్యూర్ సోల్స్, అడల్ట్ సోల్స్, ఓల్డ్ సోల్స్ ఇట్లాగా ఇంకా ట్రాన్స్‌డెంటల్, ఇంకా ఇన్ఫినిట్ సోల్. ఇలా ఎలా అయితే మనం భౌతిక ప్రపంచంలో ఒక తల్లి గర్భం నుంచి ఆ బిడ్డ పెరిగే విధానంలో ఎలా అయితే స్టేజెస్ ఉన్నాయని మనం విన్నామో, అలానే ఆత్మకు కూడా ఆ ప్రయాణం అనేది జరుగుతూ ఉంది. సో, అలా ఇక్కడ మనం వచ్చిన మనం అందరం ఆత్మలందరం కూడా ఒక్కొక్కరు స్థితిలో ఉండవచ్చండి. అందువల్లనే నో కంపారిజన్. ఒకరితో ఒకరు పోల్చుకోకూడదని మనకెందుకు ఒక నో కంపారిజన్ అని చెప్పారు అంటే, ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే జరుగుతూ ఉంది ప్రయాణం అనేది. కానీ దేనికి మనం బ్లేమ్ చేస్తున్నాం మరొక వ్యక్తిని? వాళ్ళ యొక్క ఆత్మ యొక్క జర్నీ మనకు తెలీదు. ఏ స్థితిలో ఉన్నారు అని. మన జర్నీ ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళ జర్నీ ఒక దగ్గర ఉంటుంది. ఒకరు శైశవాత్మ అయ్యుండొచ్చు. ఒకరు బాలాత్మ అయ్యుండొచ్చు. ఒకరు ప్రౌఢాత్మ అయ్యుండొచ్చు. ఇలా వివిధ రూపాల్లో ఆత్మస్థితులు ఉన్నప్పుడు మనం ఎవరిని జడ్జ్ చేస్తామండి? ఎవరిని కంప్లెయింట్ చేస్తాము? ఒకవేళ మనం ఆత్మజ్ఞానంతో మనం వ్యవహరించగలిగితే, మరో యొక్క ఆత్మ యొక్క స్థితిని గూడా మనం తెలుసుకొని, ఆ వ్యక్తి యొక్క ఆత్మ స్థితిని మనం తెలుసుకొని, మనం వాళ్ళకి ప్రేమను పంచుతాము. లేకపోతే క్షమిస్తూ ఉంటాము. లేకపోతే మనం చేయి అందిస్తూ ఉంటాం. అంతే గదండీ! ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఇదే కదా! సో, ఎవరు రాంగ్ చేయట్లేదు. అందరూ కరెక్ట్ గానే ఉన్నారు అన్నది అసలైన ఆధ్యాత్మికత అండి. నేను కూడా ఓకే. అవతల వారు కూడా ఓకే. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టే. నా స్థితిలో నేను కరెక్టే. కాకపోతే వాళ్ళింకా ముందు నాకన్నా జూనియర్స్. ఇంకా నాకన్నా సీనియర్స్ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరిలో వ్యత్యాసం ఉంది కానివ్వండి, ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్టే అన్న సత్యాన్ని మనకి తెలుసుకున్నాం ఆల్రెడీ. సో, దీన్ని బట్టి ఇంకెవ్వరిని జడ్జ్ చేయగూడదు అన్న సత్యాన్ని కూడా మనకి మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం. పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తారు కదండీ! నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్. ఎందుకు అన్నది ఈ విషయం మనకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎవరి యొక్క ఆత్మ స్థితిని బట్టి వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మనం కూడా ఆ స్థితి నుంచి దాటి వచ్చాం కాబట్టి మనకు ఆ అవగాహన ఉంది. కాబట్టి మనం ఎవరిని ఇప్పుడు చెయ్యెత్తి చూపించాల్సిన అవసరమే లేదండి. కావాలనే మన ఫ్యామిలీలోనే మనం అలా వివిధ రకాల ఆత్మస్థితులు
ఉన్న వ్యక్తుల్ని మనం ఎంచుకొని మరి మనం ఈ గేమ్‌ని ఆడడానికి మనం కుటుంబం అనే వ్యవస్థను తెచ్చుకుంటామండి. మనం ఎన్నో పాఠాలు నేర్పించడానికైనా వస్తాము. మనం నేర్చుకోవడానికైనా వస్తామనమాట. ఈ 2 విషయాల మీదే మనము ఈ భూలోకానికి ప్రయాణం చేస్తూ ఉంటాము. కాబట్టి మన ఫ్యామిలీలోనే ఆ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే ప్రౌఢాత్మలు ఉంటారు, బాలాత్మలు ఉంటారు. ఒకవేళ మనం వృద్ధాత్మ అయితే, ఈ వృద్ధాత్మకి ఛాలెంజ్ బాలాత్మ ఇంకా ప్రౌఢాత్మ. ఇలా రకరకాల స్థితులని కూడా మనము అంటే అక్కడ అంగీకార భావం అనే గుణాన్ని పెంచుకోవడానికి, సహనం అనే గుణాన్ని పెంచుకోవడానికి, ప్రేమ అనే గుణాన్ని పెంచుకోవడానికి, మనం అలాంటి వ్యక్తులతో సోల్ కాంట్రాక్ట్‌తో మనం వాళ్ళని తీసుకొచ్చి, మనం ఇంకా ఎదగడానికి కోసం మనల్ని టార్చర్ పెట్టే విధంగా మనం వాళ్ళని ఎంచుకొని వస్తామండి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, అప్పుడు వాళ్ళని మనం బ్లేమ్ చేయకుండా, ఎత్తి చూపించకుండా వీళ్ళకి మన మీద మనము ఫోకస్ పెట్టుకుంటూ, మన మీద మనం వర్కౌట్ చేసుకుంటూ, సాధనా మార్గంలో మనం ఇంకా ఎంతో ఉన్నతికి పెరిగినప్పుడు, మనం ఆ గుణాన్ని నేర్చుకుంటామండి. దైవిక గుణాలు. ఏదైతే మనకి ఇబ్బందికరమైన విషయాలున్నాయో మన కుటుంబంలోనే, వారి పట్ల ప్రేమను, క్షమించడము, సహనము ఇలాంటి గుణాలని నేర్చుకోవడానికే వాళ్ళు మనకి వస్తారు. ఇది చాలా క్లియర్ అండి. ఈ విషయాన్ని పదే పదే మనం సత్యాన్ని తెలుసుకొని వాళ్ళని మనము ఒక వాళ్ళ యొక్క ఆత్మస్థితిలో వాళ్ళు చేసేది కరెక్టే అనే భావనతో ఇంకా మరి కృతజ్ఞతతో కూడా ఉండగలగాలండి. వాళ్ళను ఎంచుకునింది మనమే కదండీ! మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. సో, మన ఎదుగుదల కోసమే మనం అలాంటివి వాళ్ళ ద్వారా ఛాలెంజెస్ రూపంలో తెచ్చుకొని ఉన్నాము. సో, దాన్ని ఒక అవకాశంగా అయితే మనం తీసుకోగలగాలి. వాళ్ళనే మనం అవకాశంగా తీసుకొని, మన ఎదుగుదలకి వాళ్ళని ఆహ్, కృతజ్ఞత చెప్పుకుంటూ, వాళ్ళు మనల్ని బలం చేయడానికే, ఆత్మ యొక్క బలాన్ని పెంచడానికే వాళ్ళు వచ్చి ఉన్నారు అన్న సత్యాన్ని తెలుసుకొని ఎరుకతో జీవించి, మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి కానీ, ఎవరిని మార్చాలనుకోకూడదు. మనమే మారిపోవాలి. మనలో ఆ దైవిక గుణాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇదంతా కూడా సాధ్యం ఎలా అండి? ధ్యాన మార్గమే, స్వాధ్యాయమే, సజ్జన సాంగత్యమే. ఇవి ఎక్కడికెళ్ళినా ఇవి లాస్ట్ అండి. ఇక్కడే ఆగిపోతుంది. ఏ ఆధ్యాత్మిక బుక్ చదివినా మీరు ఎన్ని చూసినా కూడా ఫైనల్‌గా మనకిచ్చిన త్రిరత్నాలే అన్నిట్లో దాగి ఉన్న సీక్రెట్ అన్నమాట. సో, ధ్యానం ఒక్కటే కాదు ఇంపార్టెంట్ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం కూడాను. అవన్నీ కూడా చేసుకొని తనకు తను కొంచెం ఎంతో కొంత అనుభవం పొందాక సేవా మార్గంలో కూడా రావాలి. అదే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అప్పుడు ఆత్మ యొక్క సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఆత్మ చక్కగా పురోగమనం వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి ఎంటర్ అయిన తర్వాత మరింత ఫాస్ట్‌గా ఆత్మ యొక్క ఉన్నత స్థితిలోకి ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట ఆత్మ. సో, ఇదే అండి ఈ శ్లోకం ద్వారా మనకర్థమైంది. సో, కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడికి, "నా జన్మలన్నీ నాకు తెలుసు. కానీ నీ జన్మలు నీకు తెలీవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ యోగ మార్గంలో ఉన్నాను. సో, ఈ యోగ మార్గంలో ఉన్నందువల్ల నీ జన్మలు గూడా నాకు తెలుసు. నా జన్మలు కూడా నాకు తెలుసు. సో, నువ్వు కూడా తెలుసుకోవాలి అంటే నువ్వు ఈ యోగ మార్గంలోకి రావాలి. ధ్యాన సాధన చేస్తే మన దివ్యచక్షు ద్వారా మన పూర్వజన్మలు అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. మనం ఫ్యూచర్‌లో ఏ ఏ జన్మలు పొందాలన్నవి కూడా మనము నిర్ణయించుకుంటాము" అని ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తూ ఉన్నారు. మన పత్రిజీ జ్ఞానంతో మనకి అర్థమైందనమాట. సో, ఇంకా గూడా చెప్తారండి రకరకాల అవతారాలు ఫార్మ్‌లో మనం వింటూ ఉంటాం గదండీ! ఇప్పుడు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు తీసుకొని ఉన్నారు. ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ అంటే భూలోకంలో ఆ ధర్మ సంస్థాపన కోసము, సత్యాన్ని అందరికి తెలియజేయడాని కోసము భగవంతుడు ఆ పరమాత్మ అంటే పరమ స్థితి కల ఆత్మ అనేది పరమాత్మ. సో, ఆ స్థితికి వెళ్ళిన ఆత్మలందరూ కూడా మళ్ళీ ఈ భూలోకానికి ప్రయాణం చేసి ఈ సత్యాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. జ్ఞానవంతులు చేయడానికి వాళ్ళ వంతు కృషి చేస్తూ ఉంటారన్నమాట. ఎన్నో రకాల అవతారాల్ని తీసుకుంటూ ఉంటాడు ఈ భూమి మీద. దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ శ్లోకాలో ఇంకా క్లియర్‌గా అర్థమవుద్దండి. సో, మనం నెక్స్ట్ శ్లోకాలో తెలుసుకుందాం మరింత ఈ విషయాన్ని. ఓకే మేడం. 4థ్ చాప్టర్‌లో 7థ్ శ్లోకాన్ని స్క్రీన్ షేర్ చేయండి మేడం. సో, ఇది అందరికి తెలిసిన శ్లోక. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి ఫేమస్ శ్లోక ఏదైనా ఉంది భగవద్గీతలో అంటే ఫస్ట్ ఇదే వినేదాన్ని. అన్ని సినిమాలలో, స్టోరీస్‌లో అంతా కూడా.
సో ఆ శ్లోక ఇప్పుడు మనం తెలుసుకుందాము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మరొకసారి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మరొకసారి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓకే అండి. సో ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పదాన్ని తెలుసుకుందాం. ఉచ్చారణ. యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓకే అండి. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పద ఉచ్చారణ అయిపోయింది. మళ్ళీ పూర్తి శ్లోకాన్ని నేను చదివి వినిపిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మరొకసారి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మరొకసారి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం నశించి అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని కృష్ణుడు చెప్పారండి. ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము. ఏదేని ఒకానొక సాధారణ సగటు ఆత్మ తన స్వంత ప్రగతి కోసం, తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. అయితే ఒకానొక సగటు ఆత్మ అనేకానేక జన్మల తన పరిణామ క్రమంలో తన స్వంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తర్వాత ఒకానొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. అటువంటి ఒకానొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు. ఆయన్ని ఆయనే సృష్టించుకున్నారు. ఎప్పుడు అంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అందరూ సత్యం మరచిపోయినప్పుడు. ఎందుకు అంటే ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు, తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు. వేదవ్యాసుడు, యేసు ప్రభువు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఇలా ఎందరో ఎందరో పరమ ఆత్మలు అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. పరమ ఆత్మ అంటే పరమ స్థితికి చేరుకున్న ఆత్మ. తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన స్వంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన స్వంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము. పుట్టే ముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాం. ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకొని, ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతాం. గుర్తుంచుకుందాం, ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని, స్పిరిచువల్ సైన్స్ లోని అత్యంత ముఖ్య సూత్రం. ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి, ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు. ఇదే మొట్టమొదటి సూత్రం, ఇదే మధ్యలోని సూత్రం, ఇదే ఆఖరి చిట్ట చివరి సూత్రం కూడాను. ఓకే అండి. సో ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకానికి ఇది కనెక్టివిటీ అన్నమాట. అంటే సో ప్రతి ఒక్క ఆత్మ ఈ భూలోకంలో ప్రవేశించిన తర్వాత అన్ని రకాల జన్మలను రుచి చూస్తూ ఉంటుందండి. అది జన్మ పరంపర. సో అన్ని కోణాల్లోనూ ఆత్మ అనుభవాలను తీసుకోవాలి కాబట్టి అన్ని రకాల స్థితుల్ని పొందుతూ ఉంటుంది. ఎలా అయితే శైశవాత్మ నుంచి
అలా ముందుకు వెళ్తూ వృద్ధాత్మ ఇంకా ఇన్ఫినిట్ సోల్ గా మారుతూ ఉందో తన యొక్క ప్రయాణంలో అలానే అన్ని రకాల వ్యక్తులుగా అన్ని రకాలుగా ఆత్మ తన అనుభవాలు పొందడానికి కోసము అన్ని కోణాలని రుచి చూడడానికి అందరి వ్యక్తులుగా ఒకసారి డాక్టర్ అని, ఒకసారి ఇంజనీర్ అని, ఒకసారి పోలీస్ అని, ఒకసారి ఆ మగవాళ్ళగా, ఒకసారి ఆడవాళ్ళగా, ఇలా రకరకాలుగా అన్ని రకాల అనుభవాలు పొందడానికి కోసం తన యొక్క జర్నీని పూర్తి చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆత్మ. సో ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనము ఈ పరిణామ క్రమంలో ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా చెందుతూ ఉన్నప్పుడు ఒక స్థితికి చేరాక, అంటే తన గురించి ఇంక తను ఏం తెలుసుకునేది లేదు అన్నంత వరకు ఆత్మ తన జన్మ పరంపరని పూర్తి చేసుకున్నాక ఒక పరమాత్మ స్థితికి చేరుతుంది. ఇదే కదండి మనకు తెలుసు, అంతిమ లక్ష్యం ఏంటి ఆత్మ అంటే తిరిగి పరమాత్మ స్థితిలోకి చేరగలగడమే. అలాంటి స్థితిలోకి చేరినప్పుడు అప్పుడు ఇంక మళ్ళీ సహ సృష్టికర్తలు అని చెప్పారు కదా సార్ కూడా, పత్రిజీ సారు. సహ సృష్టికర్తలుగా మళ్ళీ మనము కొత్త కొత్త ఆత్మలను సృష్టిస్తూ ఉంటాము. మనమే మళ్ళీ లోక కళ్యాణం కోసం జన్మ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సత్యాన్ని మళ్ళీ ధర్మాన్ని తెలియజేయడం కోసము, లోక కళ్యాణం కోసం మళ్ళీ మనమే ఆ జీవితాన్ని తీసుకుంటూ ఉంటాం ఈ భూలోక ప్రయాణంలో. అలా వచ్చిన వాళ్ళే మన పత్రిజీ సార్ కూడా. సో అందులో భాగంగానే ఇక్కడ కృష్ణుల వారు కూడా వచ్చారు. ఎప్పుడైతే అధర్మం హెచ్చుల్లో ఉంటుందో మళ్ళీ లోక కళ్యాణార్థం వాళ్ళు మళ్ళీ భూలోకంలో జన్మించి ఈ సంస్థాపన చేస్తూ ఉంటారు. అలా మనకి ఎంతో మంది ఉదాహరణలు ఉన్నారు కదండి. షిరిడి సాయిబాబా కానివ్వండి, యేసుక్రీస్తు, బుద్ధుడు, వేదవ్యాసుల వారు, ఇలా ఎంతో మంది, వాళ్ళందరూ కూడా పరమాత్మ స్థితికి చేరిన వాళ్ళే. వీరందరూ కూడా చేరి మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారమే, వాళ్ళ ఇచ్ఛానుసారమే ఈ భూలోకానికి వచ్చి ధర్మ సంస్థాపన కోసము వాళ్ళు మనందరినీ సత్యవంతులు చేయడానికి వచ్చిన వాళ్ళనమాట. సో ఎప్పుడెప్పుడైతే ఆ అధర్మం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందో అప్పుడు ఒక పరమాత్మ తనను తను సృష్టించుకుంటూ ఈ భూలోకానికి ప్రయాణం చేసి మనందరినీ కూడా జ్ఞానవంతులుగా మార్చడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. మనం ఎన్నో రకాల అవతారాలు వినున్నాం కదండి. దశావతారాలు. విష్ణుమూర్తి తన దివ్య స్వరూపంతోని ఎంతో దివ్య శక్తులతో దశావతారాల రూపంలో వచ్చి ఎంతో సత్యాన్ని, ధర్మాన్ని భూలోకంలో చూపించారు మనకి. అలా నారద మహర్షులు ఉన్నారు, వేదవ్యాసులు ఉన్నారు, ఇలా కృష్ణుడు, రాముడు, బుద్ధుల వారు, ఇలా ఎందరో మహానుభావులు వచ్చి లోక కళ్యాణం కోసం పాటుపడిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా పరమ ఆత్మలు, పరమ స్థితికి చేరిన ఆత్మలు. మళ్ళీ వాళ్ళ ఇచ్ఛానుసారమే లోక కళ్యాణం కోసం మనందరినీ జ్ఞానవంతుల కోసం చేయడానికి కోసం నడుం బిగించిన వాళ్ళు. సో మనం కూడా అలాంటి స్థితికి చేరవలసిందే. రేపనేది మన ఆత్మ ప్రయాణం అక్కడికి వెళ్లాల్సిందే. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ మనం సహ సృష్టికర్తలం అయిపోతాము. మన నుంచి ఎంతో మంది అంశాత్మలను మనం పుట్టిస్తూ ఉంటాము. మళ్ళీ అది పూర్తయ్యాక పరమాత్మగా మారిపోతూ, ఇది ఒక సైకిల్ అండి. ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే ఈ భూలోక యొక్క ప్రయాణము. ఈ భూలోకంలో ప్రయాణం అంతా అయ్యాక చెప్పారు కదండి, చాలా లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జరాలోకం, ఇలా లోకాలు ఉన్నత లోకాలకి మళ్ళీ మనం ప్రయాణం చేసి అక్కడ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది నెవర్ ఎండింగ్ అనమాట. భూలోకంలో మాత్రమే కాదు జన్మ అనేది. కాకపోతే ఇక్కడ జీవాత్మగా మనం వస్తాం, మిగతా లోకాల్లో ఆత్మస్వరూపులంగానే ఉంటూ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇన్ని రకాలుగా ఎన్నో అవతారాలలో మనకు ఆ పరమాత్మ వచ్చి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం కూడా అదే, పరమాత్మ స్థితికి చేరడమే అన్నది మళ్ళీ ఈ శ్లోకం ద్వారా మనకి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. ఓకే అండి, అర్థమైందా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓకే అండి, సో ఇవాళ 3 శ్లోకాస్ మనం పూర్తి చేసుకున్నాము. ఓకే, ఇవాళ 3 శ్లోకాలు చాలా బాగున్నాయి. అన్ని శ్లోకాలు దాని వారి దానికి ఉందండి. సో చాలా ఈజీ, అంటే మనకు తెలిసిన శ్లోకాలు ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ఇవి 2 శ్లోకాలు కూడా. సో ఇవాళ మనకి ఇంకా దాని యొక్క అర్థం బాగా అర్థమైంది అనుకుంటా అందరికి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి క్లాస్కి.